అమ్మా కొద్దిసేపు ఆగు, ఇప్పుడే కదా ఇంటికొచ్చారు. జరిగిన దాన్ని మళ్ళీ గుర్తు చేసి భయపెట్టుకు. వదిన వాళ్ళని కాస్త రిలాక్స్ అవని. వదిన, నువ్వు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో. స్వాతి, ఏంటొదినా? నీ ఫోన్కి ఏమైంది? పని చేయట్లేదు. పని చేయడం లేదా? లేదు స్వాతి, నేను బయలుదేరే ముందు నీకు ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. లేదు దినా, నా ఫోన్ ఆఫ్ చేయలేదే. ఏమో మరి, నేను ఫోన్ చేస్తే పని చేయలేదు. అదే వదినా. సర్లే స్వాతి, ఇప్పుడు ఫోన్ గురించి డిస్కషన్ ఎందుకు? దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని వచ్చారు. కాసేపు వాళ్ళు వదిలి రెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు నేనేమన్నానమ్మా? నువ్వేమీ అనలేదు. వదిన వాళ్ళని రిలాక్స్ అవ్వమని నువ్వే కదా చెప్పావు. మళ్ళీ నువ్వే మాట్లాడితే ఎలా చెప్పు? ధరణి, పాపని తీసుకుని నువ్వు వెళ్ళమ్మా, రిలాక్స్ అవ్వు, వెళ్ళు. పద బహుశా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? ఇది ఫోన్ కోసమే వెళ్తున్నట్టుంది. కనబడకపోతే ఏముంటుందో. అత్త, మంచి అవకాశం బావ వల్ల మిస్ అయిపోయింది కదా. ఆడేపోయేవాడే పిచ్చిదానా, కాపాడకపోయి ఉంటే. ఏంటత్తా? లేక ఎక్కడ ఏది మాట్లాడాలో ముందు తెలుసుకో. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. సరే అత్త. ఏది నా ఫోను? ఇక్కడే ఉండాలి. ఇప్పుడు ఫోన్ కనబడేలా పెట్టపోతే దీనికి అనుమానం వస్తుంది. ఏం పడేసుకున్నావే? నా ఫోన్ కనిపించట్లేదమ్మా. ఎక్కడ పెట్టేశావు? ఇంట్లోనే ఉండుంటుంది కదా. అదే ఎక్కడుందో తెలియడం లేదు. ఒసే ముద్దు, దానికి వెతకడం ఎందుకే? హాల్లో ల్యాండ్ లైన్ ఉంది కదా, దాని నుంచి ఫోన్ చెయ్యి. అవును కదా, గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. స్వాతి, స్వాతి, ఫోన్ ఇక్కడే ఉందమ్మా. వస్తున్నానమ్మా. ఎక్కడమ్మా? ఇదిగోనే, ఇక్కడే పెట్టి ఇల్లంతా వెతుకుతున్నావు. ఇందా. ఇక్కడుందా? వదినా, 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 ఇదిగో చూడు, నా ఫోన్ ఆఫ్లో లేదు. కావాలంటే అమ్మని అడుగు. అవునమ్మా ధరణి, ల్యాండ్ లైన్ నుంచి చేస్తే రింగ్ అయ్యింది. దాని మతిమరుపు మేళానికి సెల్ ఎక్కడో పెట్టేసి ఇల్లంతా వెతుకుతుంటే నేనే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేయమని చెప్పా. నువ్వు కూడా ఫోన్ చేసినప్పుడు రింగ్ అయి ఉంటుందమ్మా. దీనికి వినిపించుండదు అంతే. ఫోన్ రాలేదు వదినా, కావాలంటే ఫోన్ తీసుకొని చూడు. లేదు స్వాతి, నేను చేసినప్పుడు స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. ఏంటమ్మా ధరణి, ఏమైంది? ఈ నంబర్ నుంచి నా సెల్కి కూడా మార్నింగ్ ఫోన్ వచ్చింది అత్తయ్య గారు. ఎవరు చేశారు వదినా? ఆదిత్య గారు మాట్లాడారు. అది ఈ మధ్యన అది కొనండి ఇది కొనండి అని ఫోన్లు చేస్తూనే ఉన్నారు కదమ్మా. ఇది కూడా అదే అయ్యుంటుంది. ఇద్దరికి ఒకే నంబర్ నుంచి ఫోన్ ఎందుకు వస్తుంది? 100 మంది చేస్తారే, వాళ్ళ డ్యూటీ అది కదా. ఏ సూపర్ మార్కెట్ కో వెళ్ళినప్పుడు నీది మీ వదింది నెంబర్లు రాసుంటారు, వాళ్ళు దానికి ఫోన్ చేసుంటారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందమ్మా?
నేనెక్కడ మన నంబర్లు రాయలేదే. ఇదొకతే టాపిక్ కట్ చేద్దాం అంటే పెంచుకుంటూ పోతుంది. ఎంత చావును. ఆ, ఆ, నేను రాశాను లేవే. చాలా పద. ఎక్కడికమ్మా? బీరువాలో బట్టలు సర్దాలని చెప్పానుగా, గుర్తులేదా? ఆ, ఉంది ఉంది. మరి పదం. అమ్మ ధరణి, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. అలాగే అత్తయ్య. ఆ పద. తీసుకో. పద. హలో. 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 నా ఫోన్ అనుకుని ఎత్తానే, అది నా వాయిస్ వినేసింది. ఇప్పుడు ఎలా? రే యదవా, నీ ఫోన్ ఎక్కడెందుకు మర్చిపోయారా నువ్వు? యబ్బా. ఛా! ఆదిత్య గారి వాయిస్ లో ఉందేంటి? ఆయనేనా? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతుంది. ఆయన దేనికో సఫర్ అవుతున్నారు. ఈ నంబర్ ఆదిత్య గారు లిఫ్ట్ చేయడం ఏంటి? నా గొంతు వినగానే ఎందుకు కట్ చేశారు? అసలేం జరుగుతుంది? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళారు? ఈయనేదో నా దగ్గర దాస్తున్నారు, చెప్పడం లేదు. అదేంటో తెలుసుకోవాలి. వదినా, ఏంటి స్వాతి, ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదు వదినా. మనసంతా ఏదోలా ఉంది. ఏం జరిగింది స్వాతి? భయపడుకో. లేదు వదినా, నా మనసెందుకో కీడు శంకిస్తుంది. మనకు తెలియకుండా మన వెనకేదో జరుగుతుందనిపిస్తుంది. ఆ నాయుడిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు వదినా. నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎంతకైనా తెగించాడంటే ఇప్పటి వరకు వాడు చేసినవన్నీ చూశాం కదా. చిన్న పిల్లని కూడా చూడకుండా కిడ్నాప్ చేయించాడు. మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడలేదు. దీన్ని బట్టే తెలుస్తుంది వాడెంత మూర్ఖుడో. జైలు నుంచి కూడా తప్పించుకొని వచ్చాడంటే ఇక మనం వాడిని ఏం చేయగలం? లేదు స్వాతి, వాణ్ణి మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేశారంట. ఎన్ని రోజులు పోలీసులైనా వాడిని ఆపగలరు వదినా. ఒకసారి తప్పించుకున్నవాడు ఇంకొకసారి తప్పించుకోలేడా? వాడికి కావాల్సింది నేను. నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు. నా వల్ల మీకేదైనా అయితే నేను తట్టుకోలేను. జీవితాంతం కుమిలిపోవాల్సి ఉంటుంది. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? వదినా, మనసు చంపుకొని నేనైతే వాడిని పెళ్లి చేసుకోలేను. అలా అని ఇక్కడుండి మీ ప్రాణాలకు ముప్పు కలిగించలేను. ఫస్ట్ టైం అన్నయ్యలో భయం చూస్తున్నాను. ఇంటి వాతావరణంలో మార్పు చూస్తున్నాను. ఇక నేనేం చూడాలనుకోవడం లేదు.
అందుకే మీ అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళిపోతాను. ఇంకా ఆపుతావా? పెద్ద బయలుదేరింది. వెళ్ళిపోతుందంట, వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటానా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఎవడో ఏదో చేస్తాడని నువ్వింట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? భయపడితే భయపెట్టే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అలా భయపడకూడదు. భయపడుతూ పోతే నువ్వు వెళ్ళడానికి ఈ లోకంలో చోటే ఉండదు. అప్పుడెక్కడికి వెళతావు? సమస్యకి ఎదురు తిరిగి పోరాడాలి కానీ భయపడి పారిపోకూడదు. మేమున్నాంగా. నువ్వు ఒంటరి దానివి కావు, అది గుర్తుపెట్టుకో. ఆ నాయుడికి ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మన కుటుంబానికి హాని కలిగించాలని చూసినా వాళ్ళెవ్వరిని నేను వదలను. వాడెంత పెద్ద రౌడీ అయితే నాకేంటి? వాణ్ణి ఇంకా ఉపేక్షించేదే లేదు. వాణ్ణేం చేయాలో అదే చేస్తాను. వాణ్ణి ఇంకా మన జోలికి రానివ్వను. అర్థమైంది కదా? నా మాట మీద నమ్మకం ఉంటే ఇంకా ఆ విషయంలో నువ్వేమీ అనుమానాలు పెట్టుకోకు. నీ ఇంట్లో నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి? నీ మాట మీద నాకు నమ్మకం ఉంది వదినా. వెళ్ళి పడుకో. ఇప్పుడు ధరణి ఫోన్ విషయం అడిగితే ఏం చెప్పాలి? ఏంటి ధరణి? నైట్ అంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? అది ఎందుకండి ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? నాకు చెప్పకుండా సీక్రెట్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? సీక్రెట్స్ ఏం లేవు ధరణి. దేనికోసం అండి ఇంకా దాస్తున్నారు? నా మీద నమ్మకం లేదా? చచ్చా, లేదు ధరణి, అలాంటిదేం లేదు. మీరు చేస్తున్నది అలానే ఉంది. నేను చెప్పడం కన్నా అది మీరు చెప్తేనే బాగుంటుంది. ఏమైందమ్మా ధరణి? నానా ఆదిత్య, ఏమైంది? నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. ఒక పక్క నాయుడు మనుషులు స్వాతిని వాడికిచ్చి పెళ్లి చేయకపోతే మనల్ని ఎవరిని మిగల్చారని టార్చర్ చేస్తున్నారు. రాత్రంతా అక్కడే కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇంకో పక్క ఇక్కడ ఏమైంది ఏంటి అంటే ఏం చెప్పను. వాడికి స్వాతినివ్వకపోతే మీరంతా చచ్చిపోతారని చెప్పనా? ఆ మాట నేను చెప్పగలనా? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయగలనా? ఆదిత్య గారు, ఆ? ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి. వదిలేదరణి. మిమ్మల్ని రాత్రంతా వాళ్ళు టార్చర్ పెట్టినా కూడా మనం ఏం చేయకపోతే ఎలా అండి? పదండి, వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఆ నాయుడు ఉన్న చోటుకే వాడి వాళ్ళని కూడా తీసుకెళ్తారు. నీకు విషయం పూర్తిగా అర్థం కావట్లేదు. వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు. ఎవిడెన్స్ దొరకకుండా చేస్తున్నారు. ఆధారాలు లేకుండా స్టేషన్కి వెళ్ళి మనం ఏం చెప్తాం? అలా అని వాళ్ళు ఏం చేసినా వదిలేద్దామా? అలా అని నేను చెప్పట్లేదు ధరణి. మరేం చేద్దాం? ఏం చేయాలనే దాని గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. స్వాతి నేను ఇక్కడి నుంచి ఎవరికీ తెలియని చోటుకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆదిత్య గారు, అదే కరెక్ట్ ధరణి.
అలా అయితేనే తను సేఫ్గా ఉంటుంది, మనము సేఫ్గా ఉంటాం. అవునమ్మా, ఆదిత్య చెప్పింది కరెక్ట్. అలాగే చేద్దాం. అవునత్త, బావ ఆలోచన బాగుంది. స్వాతిని సీక్రెట్ ప్లేస్ లో పెడితే మనకే ప్రాబ్లం ఉండదు. అందుకే బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఆదిత్య గారు ఇంకా ఆపండి. ఎందుకండి మీకు ఇంత భయం పట్టుకుంది? వాడికి భయపడి స్వాతిని ఎక్కడికో తీసుకువెళ్ళడం ఏంటి? మనమేంటి, మన పలుకుబడేంటి? ఒక రౌడీకి భయపడతారేంటి? ఇంత పిరికిగా ఎలా ఆలోచిస్తున్నారు? ఈ మధ్య మిమ్మల్ని ఇలా చూస్తున్నాను, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరేం చేయమంటావు? ఎన్ని కోట్లున్నా, ఎంత పలుకుబడి ఉన్నా నేను మనిషినే. నా వాళ్ళని చంపేస్తానంటే నాకు భయం ఉంటుంది కదా. భవిష్యత్ కిడ్నాప్ చేస్తే ఏం చేసావు? ఒకవేళ నీలా మొండిగా ఎదురు తిరిగితే ఏమయ్యేది? ఆ రోజే భవిష్యత్ చంపేసేవారు. పాప ప్రాణాన్ని ఈ అనవసరమైన పట్టుదలకు పోతే తిరిగి తీసుకురాగలమా? చెప్పు ధరణి. మీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా ధరణి? అందుకే చెప్తున్నాను, స్వాతిని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాను. సరే అని చెప్పవే, అక్కడ నాయుడికిచ్చి పెళ్లి చేసేస్తాను. వద్దండి, వద్దు. స్వాతి ఇక్కడే ఉంటుంది. ధరణి, ఇంక మీరేం భయపడకండి. ఈ విషయం నాకు వదిలేండి. ఏం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు ధరణి? వాళ్ళు పచ్చి నెత్తురు తాగే రౌడీలు, వాళ్ళని నువ్వేం చేయలేవు. అవునమ్మా, ఆ వెధవలతో మనకెందుకు గొడవ చెప్పు. ఆదిత్య చెప్పినట్టు స్వాతిని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోదామమ్మా. అత్తయ్య, మీరు మీ కూతురి జీవితం బాగుండాలని ఎలా కోరుకుంటారో నేను మన స్వాతి బాగుండాలనే కోరుకుంటాను. తను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటుంది. నేనుండగా స్వాతికి గాని మనకు గాని ఏమీ కానివ్వను. నా మీద నమ్మకం ఉంటే నమ్మండి. ఎవరు కావాలి మేడం? కమిషనర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు మేడం. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ధరణి గారు, కూర్చోండి. చెప్పండి సార్, లాస్ట్ టైం నాయుడు అనే రౌడీ షీటర్ని మీ సపోర్ట్తో అరెస్ట్ చేయించాం కదా సార్? అవునమ్మా, ఇప్పుడేమైంది? వాడు జైల్లో ఉన్నా కూడా మా కుటుంబాన్ని టార్చర్ పెడుతున్నాడు సార్. నిన్నైతే ఏకంగా జైలు నుంచి తప్పించుకుని వచ్చి మా మీద అటాక్ చేయడానికి ప్రయత్నించాడు సార్. వాట్? వాడు జైలు నుంచి తప్పించుకున్నాడా? అవును సార్, మళ్ళీ మీ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. ఏంటి ధరణి నువ్వు చెప్పేది? వింటుంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాయుడు తప్పించుకోవడం ఏంటి, మేం మళ్ళీ అతను పట్టుకోవడం ఏంటి? మా నోటీస్కి న్యూసే రాలేదమ్మా, నీకెవరు చెప్పారు? మా వారు చెప్పారు సార్. ఆయనకెలా తెలుసు? ఎవరు చెప్పారు? అది కరెక్ట్గా తెలియదు సార్. ఓకే, నాకు తెలియకుండా ఇక్కడేం జరగదమ్మా. సరే, మీ మాటను ఎందుకు కాదనడం, ఉండు కనుక్కుంటాను. నమస్తే సార్. నమస్తే. పీటర్, నాయుడు ఏమన్నా తప్పించుకున్నాడా? ఏం లేదు పీటర్, క్యారీ ఆన్. ఇప్పుడు నాయుడున్న జైలర్ గారితో మాట్లాడాను. ఏమన్నారు సార్? మీరు చెప్తుంది ఫాల్స్ న్యూస్ ధరణి గారు. ఆ నాయుడు జైలు నుంచి తప్పించుకున్నాడంట. వాడి గ్యాంగ్తో మనల్ని ఫాలో కూడా అవుతున్నాడంట. మనం ఎక్కడే ఉంటే ప్రమాదం, వెళ్ళిపోవాలి. సార్, అవును ధరణి గారు, నాయుడు ఎక్కడికి తప్పించుకోలేదు, జైల్లోనే ఉన్నాడు. మీ వారికి ఎవరు చెప్పారో తెలియదు కానీ అది అబద్ధం.